అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ రాజేశ్వరి. ఈరోజు చట్టం ప్రకారం రేప్ అంటే ఏంటి, అసలు ఏ చర్యలను కోర్టు రేప్గా పరిగణిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పురుషుడు ఇప్పుడు చెప్పబోయే ఈ 4 చర్యల్లో ఏ చర్యనైనా ఒక స్త్రీ మీద జరిపినట్లయితే దానిని కోర్టు రేప్గా పరిగణిస్తుంది. అందులో మొదటిది పెనట్రేషన్. పెనట్రేషన్ అంటే ఒక పురుషుడు తన ప్రైవేట్ పార్ట్స్ ని ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ అనగా వజైనా, యురెత్రా, యానస్ లేదా మౌత్ లో ఇన్సర్ట్ చేసినట్టయితే లేదా ఆ పని చేయమని ఆ స్త్రీని బలవంతం పెట్టినా దానిని రేప్ గా పరిగణిస్తుంది కోర్టు. రెండవది ఇన్సర్షన్. ఇన్సర్షన్ అంటే ఒక పురుషుడు తన ప్రైవేట్ పార్ట్ ని కాకుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఉపయోగించినా లేదా తన శరీరంలో ఏదో ఒక పార్ట్ ని ఉపయోగించి స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో ఇన్సర్ట్ చేసినా లేదా ఆ స్త్రీని ఆ పని చేయమని బలవంతం చేసినా ఆ చర్యను కూడా కోర్టు రేప్ గా పరిగణిస్తుంది. మూడవది మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అనగా ఒక పురుషుడు తన శారీరక బలాన్ని అనగా తన ఫిజికల్ స్ట్రెంగ్త్ ని ఉపయోగించి ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో తన ప్రైవేట్ పార్ట్ ని ఇన్సర్ట్ చేసినా లేదా ఆ స్త్రీని బలవంతం చేసినా దానిని రేప్ గా పరిగణిస్తుంది. నాలుగవది అప్లికేషన్ ఆఫ్ ద మౌత్. అప్లికేషన్ ఆఫ్ ద మౌత్ అంటే ఒక పురుషుడు తన నోటిని ఉపయోగించి స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో అప్లై చేసినట్టయితే లేదా తన నోటిని ఉపయోగించి స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ పై ఉపయోగించినట్లయితే ఆ చర్యను రేప్ గా పరిగణిస్తుంది కోర్టు. ఇప్పటి వరకు చెప్పిన ఈ 4 చర్యల్లో ఏ చర్య అయినా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ 7 పాయింట్లలో ఒక్క పాయింట్ ని సాటిస్ఫై చేసిన కోర్టు ఆ చర్యని అన్డౌటెడ్ గా రేప్ అని డిక్లేర్ చేసి ఆ నిందితుడికి శిక్ష విధిస్తుంది. అందులో మొదటిది ఆ చర్య ఆ స్త్రీని బలవంతం పెట్టి చేసిన, 2 ఆ స్త్రీ యొక్క సమ్మతి లేకుండా చేసిన, 3 భయపెట్టి ఆ స్త్రీ సమ్మతి పొంది చేసిన, 4 మోసం చేసి ఆ స్త్రీ యొక్క సమ్మతి పొంది చేసిన, 5 ఆ స్త్రీ మత్తులో ఉన్నప్పుడు చేసిన, 6 చట్టపరంగా ఆ స్త్రీ సమ్మతి ఇచ్చే వయసులో కాకుండా తక్కువ వయసులో ఉన్నప్పుడు చేసిన, 6 ఆ స్త్రీ ఎవరి దగ్గరైనా ఒక గార్డియన్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ గార్డియన్ ఆ పొజిషన్ ని దుర్వినియోగం చేసినా కూడా ఈ చర్యలన్నిటినీ కోర్టు రేప్ గానే పరిగణించి ఆ నిందితుడికి శిక్ష విధిస్తుంది.